సహోదరులారా, ఈరోజు ఏం పండుగ చేస్తూ ఉన్నాం? క్రీస్తు రాజు మహోత్సవం. రాజు అంటే ఎవరు? రాజు అంటే ఎవరు? ప్రజలను. రాజు యొక్క గుణం ఏంటి? రాజు చేయవలసిన పని ఏంటి? రాజును ఎవరు ఎన్నుకున్నారు? రాజును చేయడానికి గల ఉద్దేశం ఏంటి? చేస్తారు చెడు చేయడానికి కూడా ఎన్నుకుంటున్నారా? మంచి చేయడానికి ఏదో మనకు ఒక సహాయం అంటూ చేస్తారు. మన గ్రామానికి, మన యొక్క కుటుంబాలకు మనకు ఏదో ఒక మేలు జరుగుతుంది. అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకొని ఆయన మనకు నాయకుడిగా మనం చేసుకుంటే ఆయన నాయకత్వంలో మనకు ఏదో కొంత లాభం అనేది ఉంటుంది, ఏదో కొంత మంచి అనేది జరుగుతుందని మనం ఏం చేసుకుంటాం? ఆలోచన చేసి ఇదిగో ఒక నాయకుడిని మనము ఎన్నుకుంటున్నాం. అవునా కదా? ఆయన మనకు రాజుగా ఉండి మనలను పరిపాలిస్తూ ఉన్నారు, మన బాగోగులను చూసుకుంటూ ఉన్నారు. ఈరోజు రెండు రకములైన రాజులను మీ మధ్య ఉంచబోతూ ఉన్నాను. ఎన్ని రకాలు? రెండు రకములైన రాజులు. ఒకటి ఇహలోక రాజు, మన మధ్య నివసించే రాజు, మనతో ఉండే రాజు, మన బాగోగులు చూసే రాజుని మనం చూస్తూ ఉన్నాం. రెండోది క్రీస్తు రాజు, దైవత్వాన్ని వీడి తానే ఇదిగో ఈ లోకమంతటికి రాజుగా, సృష్టి అంతటి రాజుగా ఇది తాను మన మధ్యకి వస్తున్న క్రీస్తు రాజు గురించి, ఇహలోక రాజు, క్రీస్తు రాజు, ఇద్దరు యొక్క రాజుల గురించి మనం విందాం. మొదటిగా మనం వినబోయేది ఈ లోకపరమైన రాజు, మనల చేత మనము ఎన్నుకున్న రాజు, మన చేత ఎన్నుకోబడిన రాజు, మనకు రాజుగా ఉండి మనల్ని పరిపాలించేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి రాజుల గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ లోక సంబంధమైనటువంటి రాజుల గురించి ధ్యానం చేయాలని నేను మీకు చెప్పడం అవసరం లేదు. మీరు చూస్తూ ఉన్నారు సమాజంలో ఎలా జరుగుతూ ఉన్న మనుషులు ఏ విధంగా ఉన్నారు, అధికారులు ఏ విధంగా ఉన్నారు, ఇదిగో నాయకత్వం కలిగినటువంటి లీడర్లు ఏ విధంగా ఉన్నారో మనందరికీ తెలుసు. నీవు ఎన్నుకున్న రాజుకి నీవు సేవలు చేయాలి. నీవు ఎన్నుకున్న రాజుకి నీవు సేవ చేయాలి. నీవు ఎన్నుకున్న రాజుకి ఆ రాజు పాలనలో నీవుండి ఆ రాజు పరిపాలిస్తుంటే ఆ పరిపాలించే రాజుకు నీవు సేవ చేయాలి. నీవు రాజును ఎన్నుకున్నది దేనికంటే నీకు సేవ చేయడానికి నీవు ఎన్నుకుంటే, కానీ ఈ లోకంలో ఉన్న రాజు ఏం చేస్తూ ఉన్నారు? నీ చేత ఎన్నుకోబడి నిన్ను సేవకులుగా చేసుకుని ఇదిగో నీ ద్వారా వారు సేవింపబడుతూ ఉన్నారు. ఆలోచన చేశారు ఎప్పుడైనా? ఆలోచన చేశారా ఎప్పుడైనా? నీ చేత ఎన్నుకోబడిన రాజు, నీ ద్వారా అధికారాన్ని పొందినవాడు, నీ ద్వారా నాయకత్వాన్ని పొందుకున్నటువంటి నాయకుడు నిన్ను పరిపాలిస్తుంటే నీవు ఆయనకు సేవకునిగా ఉంటూ ఆయన యొక్క బాగోగులను చూసుకుంటూ ఉన్నావు. నిన్ను చూసుకోవాల్సిన వాడు నీ ద్వారా ఇదిగో సేవింపబడుతూ ఉన్నాడు. నీకు సేవ చేయవలసిన వాడు నిన్ను బానిసలుగా చేసుకుంటూ ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్న మాట తెలుసా? నేను ఈ లోకానికి వచ్చినది సేవ చేయడానికే కానీ సేవింపబడటానికి కాదు. ఈ లోక రాజుకి ఇదిగో ఈ రాజ్యం కొరకే ఆయనకు అధికారం ఉంటుంది. ఆ రాజ్యంలో ఉన్న మనుషుల మీద మాత్రమే ఆయనకు అధికారం ఉంటుంది. అది కొంతకాలం మాత్రమే. తరువాత ఆ రాజ్యము తన యొక్క కుమారులకు కానీ తన ప్రజలు ఎవరైతే ఎన్నుకుంటున్నారో వారికి వారసత్వంగా వస్తూ ఉన్నారు. ఆ విధముగా ప్రజలను ఉపయోగించుకుంటూ ఉన్నారు, ప్రజల యొక్క సేవలను పొందుకుంటూ ఉన్నారు ఈ లోక రాజు. కానీ ప్రవక్తలు ముందుగానే ప్రవచించినట్లు ఇదిగో ఈ సృష్టి అంతటిని సృష్టించినటువంటి క్రీస్తు ప్రభువు
దేవుని కుమారుడు ఈ లోకాన్ని ఏలడానికి వస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యంలో అధికారం అంతమే లేదు. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడై పిలువబడునని ప్రజలకు ప్రవక్తలు ఆనాడు ఎప్పుడో బోధించి ఉన్నారు. ఈరోజు దానియేలు గ్రంథంలో కూడా మనం విని ఉన్నాం. 7వ అధ్యాయంలో 14వ వచనంలో ఒకసారి చదువుదాం మాట. ఆ నరపుత్రుడు పరిపాలనను కీర్తిని రాజాధికారమును పడిసెను. సకల దేశములకు జాతులను భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసురాలై అతని పరిపాలనను శాశ్వతమైనది, అతని రాజ్యములకు అంతము లేదు. ఇదే మాట, అతని రాజ్యములకు అంతము లేదనేటువంటి మాటను లూకా సువార్తలో మరొకసారి మనం వింటూ ఉన్నాం. మరియమ్మతో దేవదూత వచ్చి పలుకుతూ ఉన్నది, మరియమ్మ నీవు గర్భము ధరించి కుమారుని కంటువావు, ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడై పిలువబడును. ఆయన రాజ్యములకు అంతమే ఉండదని ఇదిగో దేవదూతే పలుకుతూ ఉన్నది. ప్రజల చేత ఎన్నుకోబడిన రాజు మన మధ్య ఉంటే, దేవుని చేత ఎన్నుకోబడిన రాజు క్రీస్తు ప్రభువుగా దూత ద్వారా మరియమ్మ గర్భము నుండి మన మధ్యకు వచ్చి ఉన్నారు. చూడండి రాజు యొక్క వ్యత్యాసం చూడండి. ఈ లోక రాజు పరలోక రాజు క్రీస్తు రాజుకు మధ్య గల వ్యత్యాసం. ఈ లోక రాజు ఇదిగో మన మీద ఆధారపడి ఉంటున్నారు. ఆయన కావలసిన ప్రతిదీ కూడా మన నుండి పొందుకుంటూ ఉన్నారు. ఎగ్జాంపుల్ గా ఉదాహరణగా చెప్తాం. మనలోనే మన కుటుంబాలలో, మన సంఘంలో, లేకపోతే మన గ్రామంలో ఏదన్నా స్థలం గురించో పొలం గురించో కొద్దిగా విభేదాలు జరుగుతూ ఉన్నాయనుకో, ఎవరి దగ్గరికి వెళ్తాం? ప్రెసిడెంట్ గారిని ఆశ్రయిస్తాం, పెద్దలను ఆశ్రయిస్తాం. వీరు మన చేత ఎన్నుకోబడిన వారు మనకు న్యాయం చేస్తారు. ఇప్పుడు 2 వర్గాల వారు వెళ్తూ ఉంటారు, మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి. 2 వర్గాల వారి నుండి వారు ఎంతో కొంత ఆశించి ఒక వర్గానికి విజయాన్ని, అవునా కదా? మనకు న్యాయం చేయడానికి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఉదాహరణకి కోర్టులు ఉన్నాయి. నీవు వారి చేతిలో ఎంత కొంత పెట్టనిదే నీకు న్యాయము. నీవెన్నుకున్న వాళ్ళే, నీ చేత ఎన్నుకోబడిన రాజులు, న్యాయాధిపతులు, నీతిమంతులు నీ ఏ విధంగా చేసి ఉన్నావో, నీ కొరకు న్యాయం చేసే వారిని నువ్వు ఏ విధంగా ఎన్నుకున్నావో వారే నీ నుండి ఆశిస్తూ ఉన్నారు. నీవిచ్చిన దానిని బట్టి, నీవిచ్చిన ఫలాన్ని బట్టి వారు నీకు న్యాయం చేస్తారు. కానీ ప్రభు మన నుండి ఏది ఆశించలేదు. మన నుండి ఏమి ఆశించలేదు. నిన్ను రక్షించడానికి, నిన్ను ఆయనతో పాటు తీసుకొని పోవడానికి, ఆయన రాజ్యంలోని స్థానాన్ని ఇవ్వడానికి నీ నుండి ఆయన ఏమి ఆశించలేదు. ఒక పశ్చాత్తాప హృదయాన్ని, మారు మనస్సును, కేవలం ఆయనతో ఎత్తపడటాన్ని, ఆ మహోన్నతమైన స్థానాన్ని నీకు వర్ధించడానికి ఆ ప్రభు లోకాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి రాజుకు సైనికులు ఉంటారు, రాజ్యాన్ని కాపాడటానికి, రాజుని కాపాడటానికి. కానీ క్రీస్తు ప్రభు యొక్క సైనికుడు దేనికో తెలుసా? వారు చేసే యుద్ధం ఏంటో తెలుసా? ప్రేమను బోధిస్తూ ఉన్నారు, వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు, రక్షణనిస్తూ ఉన్నారు, ఆత్మలకు రక్షణ. ఈ లోకరాజుల యొక్క సైనికులు శరీరాలను నాశనం చేస్తూ ఉంటే, దేవుని యొక్క సైనికులు ఆత్మలను రక్షిస్తూ ఉన్నారు. నీ పొరుగు వారిని ప్రేమించుము అంటూ ఉన్నారు. ఈ లోకరాజులు ఏం చేస్తూ ఉంటారు?